ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై రిప్లై ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంలో ఏప్రిల్ 29న నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. హైదరాబాద్ గాంధీ భవన్ కి వచ్చి మరీ నోటీసులు ఇచ్చారు. మే 1న విచారణకి రావాలని నోటీసుల్లో తెలిపారు. వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలని ఇవ్వాలని కోరారు ఢిల్లీ పోలీసులు. అయితే ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నామని, దీనిపై 4 వారాల గడువు ఇవ్వాలని నోటీసులకు రిప్లై ఇచ్చారు సీఎం రేవంత్. కేంద్ర హోంమంత్రి వీడియోల్ని మార్ఫ్ చేసి ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మే 1న విచారణకు రావాలని నోటీసుల్లో వివరించారు. సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్, నవీన్, శివకుమార్, అస్మా తస్లీంలకి నోటీసులు ఇచ్చారు. అయితే దీనిపై గడువు కోరింది లీగల్ టీం. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో ఇప్పుడు విచారణకు రాలేమని వివరణ ఇచ్చారు పీసీసీ నేతలు. డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఈ నోటీసులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ యశోద. అమిత్ షా సంబంధించి ఫేక్ వీడియో అంటే ఎడిట్ వీడియో సంబంధించి వైరల్ చేసి కాంగ్రెస్ పార్టీ వైరల్ చేసినట్టు ఢిల్లీ పోలీసులు 2 రోజుల క్రితం గాంధీ భవన్కి వచ్చి నోటీసులు సర్వ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా టీమ్ ఇన్ఛార్జిగా ఉన్న మన్న సతీష్తో పాటు మరొక 3 నవీన్, శివకుమార్, అస్మా తస్లీం నోటీసులు సర్వ్ చేశారు గాంధీ భవన్లో. ఇక పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డికి కూడా తన నివాసానికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. అయితే ఆ నోటీసులు ఇప్పటివరకు బయటికి రాలేదు. కానీ 2 రోజుల క్రితం అంటే పోయిన నెల 29వ తారీఖు నాడు బెంగళూరు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి తనకు నోటీసులు ఇచ్చి భయపెట్టాలని చూస్తుంది. మోదీ అదేవిధంగా అమిత్ షా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ నోటీసులు సర్వ్ చేసినట్టు తెలుసు. అదేవిధంగా తనకు కూడా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలని ఒక ఆలోచనతో ఒక కుట్ర చేసింది. రిజర్వేషన్ల రద్దుకు సంబంధించిన పై కామెంట్ చేసింది వాళ్ళే. అయితే దాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఒక ఆరోపణలు చేస్తూ నోటీసులు ఇవ్వాలని చూస్తున్నారని ఆయన అక్కడ కామెంట్ చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇష్యూ చేసిన అంశం ప్రచారం అయినప్పటికీ దానికి సంబంధించిన నోటీసులు బయటికి రాలేదు. కానీ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో ఆ నోటీసులు బయటికి సర్క్యులేట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్గా ట్విట్టర్ కావచ్చు, అదేవిధంగా ఫేస్బుక్లో వాటిని పోస్ట్ చేశారు. ఇవాళ 1వ తారీఖు నాడు మే 1న ఇవాళ ఢిల్లీ పోలీసులకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో ఉన్నది. చూడొచ్చు. నోటీసు U/S 91/160 సిఆర్పిసి సెక్షన్ ప్రకారం నోటీసులు సర్వ్ చేశారు. అయితే అందులో ఢిల్లీలో ఇవాళ మే 1వ తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకు రూమ్ నెంబర్ 302 థర్డ్ ఫ్లోరు IFSO ఆఫీసు ద్వారకా సెక్టర్ 16C స్పెషల్ సెల్ ఢిల్లీ పోలీసు అనుంది. అయితే అమిత్ షాకి సంబంధించిన వీడియో వైరల్కు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. అయితే ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. అంటే ఇటు తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన విచారణకు హాజరు కాలేరని తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన లీగల్ టీము ఒక రిప్లై ఇచ్చింది. అదేవిధంగా సోషల్ మీడియా సంబంధించిన టీం సభ్యులు ఇన్ఛార్జిగా ఉన్న మన్నే సతీష్తో పాటు మిగిలిన 3 కూడా ఇవాళ హాజరు కాలేరు. ఈ సోషల్ మీడియా టీం సభ్యులకు 15 రోజుల గడువు, అదేవిధంగా పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డికి 4 వారాల గడువు కావాలని రిప్లై ఇచ్చారు. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ నేతలకు నోటీసులు వచ్చాయనేది మొన్నటి నుంచి వెళ్ళి కాంగ్రెస్ నేతల్లో ఒక చర్చ అయితే జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు అని ప్రచారం చేశారు. కానీ నోటీసులకు సంబంధించి బయట పెట్టకపోవడంతో కొంతమంది నోటీసు రాలేదు, రాకుండా వచ్చినట్లు ఆయన చెప్పుకుంటున్నారని కొన్ని కామెంట్ చేశారు. కానీ ఆ నోటీసులు వచ్చాయని అఫీషియల్ ఎక్స్లో కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో దాన్ని బహిర్గతం చేశారు. సో అంటే రేవంత్ రెడ్డికి కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అమిత్ షాకు సంబంధించిన వీడియో వైరల్ చేయడంలో రేవంత్ రెడ్డి కూడా విచారణ ఎదుర్కోవాలని కూడా ఢిల్లీ పోలీసులు కూడా ఈ నోటీసులు పంపినట్లు తెలిసింది. కానీ ఇప్పుడున్న సమయంలో రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఎన్నికల ప్రచారాన్ని వదిలిపెట్టి ఢిల్లీకి వెళ్ళే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, అదేవిధంగా ఇటు తెలంగాణతో పాటు ఏపీ రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉందని ఏఐసీసీ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. దాదాపు 7-8 రాష్ట్రాల్లో
పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఏఐసిసి స్టార్ క్యాంపెయినర్గా ఉన్న రేవంత్ రెడ్డి ఇలాంటి సమయంలో విచారణకు రాలేరని అందులో లీగల్ టీం రిప్లై ఇచ్చింది. అదేవిధంగా సోషల్ మీడియా టీం కూడా 15 రోజుల గడువు కోరుతూ ఒక రిప్లై ఇచ్చారు. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తప్పుడు వార్తలను కావచ్చు, తప్పుడు వీడియోలను కావచ్చు వైరల్ చేసి పబ్బం గడుపుకునే పరిస్థితి లేదని కాంగ్రెస్ నేతలు గత 2 రోజులుగా చెప్తున్నారు. ఇది ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో బీజేపీ దిట్ట, బీజేపీ దానికి ఒక ఫ్యాక్టరీ లాంటిదని కూడా ఏఐసిసి నేతలు అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నారు. సో చూడాలి. అమిత్ షా వీడియో అంటే రీసెంట్గా అమిత్ షా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సిద్దిపేటకు వచ్చిన సమయంలో మాట్లాడారు. ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని ఆయన చెప్పారు. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను కూడా ఎత్తివేస్తామన్నట్లు ఒక వీడియో వైరల్ కావడంతో ఈ రచ్చ మొదలైంది. బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య రోజు రోజుకు మాటల యుద్ధం పెరిగిపోయింది. అయితే ఆ వీడియో వైరల్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. అయితే అది తెలంగాణలోనే ఈ వీడియో ఎడిట్ చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వీడియో ఎడిట్ చేసి ప్రచారం చేశారు అనేది ఒక టాక్ ఉంది. కానీ అది కాంగ్రెస్ నేతలు చేశారని బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే బీజేపీ అగ్రనాయకత్వం చేసిన ఫిర్యాదు మేరకే ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చినారు. ఇవాళ విచారణ కూడా రావాలని కోరారు. కానీ ఇలాంటి ఎన్నికల సమయం ప్రచారంలో బిజీగా ఉండడం వల్ల విచారణకు రాలేమని రిప్లై గాంధీ భవన్ కాంగ్రెస్ సంబంధించిన లీగల్ టీం రిప్లై ఇచ్చారు. సో చూడాలి ఈ ఇష్యూ ఎంత మేరకు వెళ్తుంది, ఎన్నికల గడువు అయిపోయే వరకు కొనసాగుతుందా లేకపోతే ఎప్పుడు ఏ విధంగా యూటర్న్ తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. కాంగ్రెస్ నేతలు అయితే వీటిని లీగల్గానే ఎదుర్కొంటామని స్పష్టం చేస్తున్నారు. యశోద. థ్యాంక్ యూ రాజు.